हर हर महादेव सर्वाभिष्टबला सिद्धिरस्तु अस्साम गोत्रस्य कैलानि कुमारं देस्य धर्मपत्नी मीना आराध्यां देस्य मम सपरिवार सकुटुम्बानां हेमस्थैर्य दैर्घ्याभय आयुर्केसर्याभिवृद्धिरस्तु सर्वजनानां सार्वजनिक कार्यकर्तानां अभिष्टबला कार्यसिद्ध्यर्थं मम विद्वानस्य सर्वाभिष्टबला सिद्ध्यर्थं राज्ये मनोभिष्टता लक्ष्य साधनगे निर्वहणार्थं मम यानस्य सर्वकार्य अभिष्टबला सिद्धिरस्तु ओके अక్కడ పెట్టేసి पार्वतीवतये हर हर महादेव सिद्धिरस्तु मनोवांछद कार्यसिद्धिरस्तु पदवी योग्यता बलसिद्धिरस्तु प्रजाधारण योग्यता बलसिद्धिरस्तु कार्यसिद्धिरस्तु सर्वाभिष्टबल सिद्धिरस्तु मनोवांछद कार्यसिद्धिरस्तु सर्वाभिष्टबल सिद्धिरस्तु मनोवांछद शिवानुग्रह कटाक्षद बल सिद्धिरस्तु मनोवांछद कार्यसिद्धिरस्तु ఎందుకు అంత పెద్దదే మామూలుగా మాట్లాడతాను. పిల్లలందరికీ నా హృదయపూర్వక పామరు నియోజకవర్గంలో శివాలయంలో ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా ప్రార్థించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా అయ్యా దేవుడా నువ్వు చూడు, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి అతీతం కాకుండా దేవుణ్ణి కూడా వాడుకుంటా ఉన్నాడు. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ముందు మొన్నటి వరకు లడ్డూ విషయంగా ఎన్ని అబాండాలు వేశారో కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ ప్రపంచంలోనే అందరూ కూడా పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైర్మన్గా ఒక బిఆర్ నాయుడు అని చెప్పి ఒక వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి చేసేటటువంటి కార్యక్రమాలు కానీ అతను చేసినటువంటి ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆలయాన్ని అపవిత్రం చేసుకుంటూ వచ్చాడు. లడ్డూ విషయాన్ని లేవనెత్తాడు. ఆయనకున్నటువంటి మీడియా ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ దేవుణ్ణి కూడా దానికి అతీతం కాకుండా చేసుకుంటూ ఈరోజు వస్తూ ఆయన పరిస్థితి చూస్తే ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. టీవీల్లో, వార్తాపత్రికల్లో
ఆయన చేసినటువంటి అశ్లీల కార్యక్రమాలన్నీ కూడా చూశారు. అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా కొనసాగించటం వెంటనే కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోయినా దేవుడు తప్పకుండా బిఆర్ నాయుడు మీద చర్యలు తీసుకుంటాడని చెప్పి మేము భావిస్తూ ఆ దేవుడిని ఈరోజు పామరు నియోజకవర్గంలో వేడుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజకీయాలకి ఏది అతీతం కాకుండా ప్రతిదీ కూడా రాజకీయం చేసే చరిత్ర, అబద్ధాలు ఆడే చరిత్ర ఈ కూటమి నాయకులు, ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు వరకు అన్నీ కూడా రోజు మాట్లాడే అబద్ధాలే. ఈ అబద్ధాలు ఆడుతూ మళ్ళీ మమ్మల్ని మేము మీ తప్పు ఈ విధంగా చేశారని ఎత్తి చూపితే మేము అబద్ధాలు ఆడతామంటాం. ఇవన్నీ కూడా ఆ దేవుడు చూస్తా ఉన్నాడు. తప్పకుండా కూడా ఈ కూటమి నాయకులకి బుద్ధి చెప్తాడు ఆ భగవంతుడు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు రాజధాని విషయంలో. ఒకసారి చదువుకున్న వాళ్ళు కానీ, ఈ సమాజంలో ప్రభావితం చేసే వాళ్ళు కానీ, ఒకసారి విజ్ఞులు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తప్పు మాట్లాడలేదు. ఏదో మావిగా అంటే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రోల్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, పోర్ట్ సిటీ ఉంటే ఈ ప్రపంచంలో అన్ని రాజధానులు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. సరే వీరు విశాఖపట్నం వద్దన్నారు, మచిలీపట్నాన్ని కలుపుకుని 110 కిలోమీటర్లు ఒక కారిడార్ తయారు చేసి, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అని చెప్పారు. మీరు ఆ పేరు పెడతారా? మీరు చేసేటటువంటి రాజధానిలో చేసేటటువంటి అవినీతి కానీ, రాజధానిలో చేసేటటువంటి మీరు చేసే తప్పులన్నీ కూడా మాట్లాడకుండా ఏదో మావిగాన్ గురించి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత జిగుత్సాకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ ఒక్కసారి మీరు పెద్దలందరూ కూడా ఆలోచించండి. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కారిడార్ ని డెవలప్ చేస్తే, ఏదో మచిలీపట్నంలో రాజధాని పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతికి వ్యతిరేకం, ఆ 29 గ్రామాలకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. కానీ ఈ కారిడార్ ని డెవలప్ చేయమన్నారు. మీరు ఏదో పెద్ద పట్టణాన్ని నిర్మించండి, ఆ నిర్మిస్తూనే ఈ కారిడార్ ని డెవలప్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఆయన్ని అత్యంత హేళనగా మీరు ఈరోజు ట్రోల్ చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు, మేధావులు కూడా ఆలోచిస్తా ఉన్నారు. మీరు ఏదో 29 గ్రామాల్లో మీకు ఏదో ఒక పాడి కొండలాగా అవినీతి చేయడానికి, మీకు మీ అబ్బాయికి మీ మనవడికి సరిపడా అవినీతి చేయడానికి ఇటు సమయం దొరుకుద్దని చెప్పి ఈరోజు అవినీతి చేసే కార్యక్రమాన్ని మేము ఎండగడితే మీరేదో మావిగారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారే, ఆ విషయాలు ఎప్పటికైనా నిజం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పోర్ట్ ఉంది ఇక్కడ, ఆ పోర్ట్ దగ్గర నుంచి గుంటూరు వరకు డెవలప్ చేయమని అడిగారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడు. ఈ శాసనసభ్యుడు మొన్న ఎక్కడ మీటింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బా ఏం యాక్షన్ రా బాబా, యాక్షన్ ఎక్కడ చూడలేము. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బేతాళుడు అంట, ఈ వెంటనే ఈ కాగితం అంట చేతిలో పడేసి పారిపోవాలనిపించిందంట. పారిపోతే మంచిది. ఆ బేతాళుడు కోసమే మీ తండ్రి గారు మా నందిగం సురేష్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఆ రోజు బేరమాడిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను వచ్చి జాయిన్ అవుతాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, చంద్రబాబు నాయుడు నన్ను రాజ్యసభ ఇవ్వకుండా మోసం చేశాడు అని చెప్పి మీరు మీ తండ్రి గారు ఆ బేతాళుడితో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు ఇక్కడ చేసే అవినీతిని కూడా చూస్తా ఉన్నారు. మీరు చేసే కామెంట్లు చూస్తా ఉన్నారు. మీరు చేసే ట్రోల్స్ అన్ని కూడా చూస్తా ఉన్నారు. తప్పకుండా మీకు ఇక్కడ బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారు. ఆ భగవంతుడు కూడా ప్రార్థించాం, ఈ అటవిక పరిపాలన పోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించాం. తప్పకుండా కూడా ఆ దేవుడు ఆ కార్యక్రమం చేస్తాడని చెప్పి కూడా మనం చేస్తాం.